స్టూడెంట్స్, ఈరోజు మనం రూటేసి అనే కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. రూటేసి ఫ్యామిలీ. ఈ కుటుంబంలో మనకు బాగా తెలిసిన ఎన్నో మొక్కలు ఉన్నాయి. నారింజ, బత్తాయి, కమలాపండు, నిమ్మ, కరివేపాకు, ఇలాంటి ఎన్నో మొక్కలు ఈ కుటుంబానికి చెందుతాయి. ఈ కుటుంబాన్ని గురించి చూద్దాం. ముందుగా సిస్టమాటిక్ పొజిషన్ అంటే వర్గీకరణ స్థానం. క్లాస్ డైకాటిలిడాన్స్, తరగతి డైకాటిలిడాన్స్ అంటే ఇవి ద్విదళ బీజాలు అన్నమాట. సబ్ క్లాస్ పాలీపెటలే, ఉపతరగతి పాలీపెటలే. బెంథమ్ అండ్ హుక్కర్ వర్గీకరణ వ్యవస్థ ప్రకారం అయితే ఉపతరగతి పాలీపెటలే. ఎంగ్లర్ ప్రాంటిల్ వర్గీకరణ వ్యవస్థలో అయితే సబ్ క్లాస్ ఆర్కిక్లామిడే అని ఉంటుంది. తర్వాత సిరీస్ డిస్కిఫ్లోరే. ఆర్డర్ అంటే క్రమం జిరానియల్స్. ఇది ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం. ఈ కుటుంబంలో సుమారు 150 ప్రజాతులు ఉన్నాయి. అలాగే 1300 జాతులు ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువగా టెంపరేట్ రీజియన్స్లో పెరుగుతాయి, అంటే సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సాధారణంగా మీసోఫైట్స్ అంటే మధ్య రకం మొక్కలు అనమాట. ఎడారి మొక్కలు కాకుండా నీటి మొక్కలు కాకుండా మధ్య రకం మొక్కలు అనమాట, మీసోఫైట్స్. ఇది వీరి యొక్క హ్యాబిట్ అనమాట, ఆవాసం ప్రకారం. వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే శాఖీయ లక్షణాలు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సాధారణంగా వృక్షాలు కానీ లేదంటే పొదలు కానీ అయి ఉంటాయి. వృక్షాలకి ఉదాహరణలు ఏంటంటే ఏగిల్ మార్మెలస్, లేక లైమోనియా ఎసిడిసిమా. ఇదేమో మారేడు, ఇదేమో వెలగ చెట్టు, వెలక్కాయ ఉంటుంది కదా. అలాగే ఈ పొదలకి ఉదాహరణ ఏంటంటే మొరియా పానిక్యులేటా, ఇది పువ్వులుగా అంటాం, పొల మొక్క. నెక్స్ట్ స్టెమ్ అంటే కాండం. ఏరియల్, ఏరియల్ అంటే వాయుగతం, అంటే కాండం వాయుగతంగా పెరుగుతుంది, అంటే భూగర్భంగా అండర్ గ్రౌండ్ స్టెమ్ కాదనమాట. అంటే కొన్ని మొక్కల్లోని ఈ కాండం భూమి లోపల కొమ్ము, కందం, దుప్పకాండం ఇలాంటి రూపాయలు పెరుగుతుంటుంది. కానీ ఈ కుటుంబంలో అంటే రూటేసి కుటుంబంలోని మొక్కల్లో కాండం వాయుగతంగా పెరుగుతుంది, ఏరియల్. అలాగే ఎరెక్ట్, ఎరెక్ట్ అంటే నిటారు, అంటే కాండం నిటారుగా పెరుగుతుంది. అంటే కొన్ని మొక్కల్లోని ఏంటంటే వేరే కుటుంబంలోని కొన్ని మొక్కల్లోని నేల మీద పాకుతూ వెళ్ళే కాండం ఉంటుంది. ఉదాహరణకి ఆస్ట్రేలియస్ కుటుంబంలో గడ్డి చామంతి నేల మీద పాకుతుంది, కానీ ఇది అలా కాదనమాట, కాండం నిటారుగా పెరుగుతుంది. బ్రాంచెడ్, బ్రాంచెడ్ అంటే కాండం శాఖాయుతం అనమాట, కాబట్టి కాండానికి శాఖలు ఉంటాయి. శాఖారహితం అని ఎక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది. కొన్ని వేరే కుటుంబాల్లోని మొక్కల్లోని కాండానికి శాఖలు ఉండవు అనమాట. ఉదాహరణకి కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, కాండానికి శాఖలు ఉండవు, నిటారు పెరుగుతుంది, పైన ఒక కిరీటం లాగా పత్రాలు వస్తాయి. కానీ ఈ కుటుంబంలో అలాంటి అన్బ్రాంచ్డ్ స్టెమ్ ఉండదు, శాఖాయుతంగానే బ్రాంచ్డ్గానే ఉంటుంది స్టెమ్. నెక్స్ట్ ఏంటంటే ఉడి. ఉడి అంటే కాండం శావదేరు ఉంటుంది, దారుయుతంగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ కుటుంబంలోని మొక్కలు వృక్షాలు లేదా పదులాను, ట్రీస్ అండ్ స్రబ్స్. వాటిలో ఎప్పుడు కూడా కాండం ఏంటంటే చావదేరు ఉంటుంది. గుల్మాలు అనుకోండి, హెర్బ్స్ అనుకోండి, కాండం మృదువుగా ఉంటుంది, హెర్బేషియస్గా ఉంటుంది. కానీ ఇది హెర్బేషియస్గా ఉంటుంది, ఉడిగా ఉంటుంది. నెక్స్ట్ సిలిండ్రికల్. సిలిండ్రికల్ అంటే ఏంటంటే కాండం స్తూపాకారంగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. మనం
బ్లేడ్ తీసుకొని అడ్డుకో తీసి చూసాం అనుకోండి కాండం రౌండ్గా వస్తుంది అనమాట. వేరే కుటుంబాల్లో కొన్ని మొక్కల్లో రౌండ్గా లేని ఉంటాయి. ఉదాహరణ ఏంటంటే మనకి లామియేసి కుటుంబంలో తులసి మొక్క కాండాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అది 4 పలకలుగా ఉంటుంది, రౌండ్గా ఉండదు. కానీ ఈ రొటేసి కుటుంబంలోని మొక్కల్లోని కాండం రౌండ్గా ఉంటుంది, సిలిండ్రికల్గా ఉంటుంది, స్తూపాకారంగా ఉంటుంది. కాండం తర్వాత ఇప్పుడు పత్రాల లక్షణాలు ఎలా ఉన్నాయి చూద్దాం. సాధారణంగా ఈ కుటుంబంలోని మొక్కల్లోని ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఉంటుంది. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటే ఫిలోటాక్సీ ఏంటి? ఫిలోటాక్సీ అంటే పత్ర విన్యాసం, కాండం మీద పత్రాలు అమరి ఉండే విధానాన్నే పత్ర విన్యాసం అంటారు కదా. అంటే ఒక కణుపు దగ్గర ఎన్ని పత్రాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్తుంది అన్నమాట ఫిలోటాక్సీ అనేది. ఒక కణుపు దగ్గర ఒక్కొక్క పత్రమే ఉందనుకోండి, అంటే పత్రాలు సింగిల్గా ఒంటరిగా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటాం. తెలుగులో ఏకాంతర పత్ర విన్యాసం అంటాం. కాబట్టి ఈ కుటుంబంలో సాధారణంగా ఏంటంటే ఏకాంతర పత్ర విన్యాసం ఉంటుంది, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఉంటుంది. అంటే ఒక కణుపు దగ్గర ఒకే పత్రం ఉంటుంది. కానీ కొన్ని మొక్కల్లో, ఈ కుటుంబానికి చెందినటువంటి కొన్ని మొక్కల్లో ఆపోజిట్ ఫిలోటాక్సీ ఉంటుంది. ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటే ఏంటి? అభిముఖ పత్ర విన్యాసం. అంటే ఒకే కణుపు దగ్గర 2 పత్రాలు వస్తూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోడాలియా. అలాగే లీవ్సర్ ఎక్స్టిపులేట్ పత్రాలు పుచ్చరహితం, అంటే పత్ర పుచ్చాలు ఉండవు అన్నమాట. నెక్స్ట్ పీటియోలేట్ అంటే అర్థం ఏంటంటే పత్రానికి వృంతం ఉంటుంది, కాడ ఉంటుంది, అంటే పత్రాలు వృంత సహితం అర్థం పీటియోలేట్ అంటే. ఇది పత్రజాలం అనుకోండి, ఇది కాండం అనుకోండి, ఈ పత్రజాలాన్ని కాండంతో కలిపితే ఈ మధ్య చిన్న కాడ ఉంటుంది కదా, అదే పీటియోలు అంటే, అదే పత్రవృంతం అంటే. నెక్స్ట్ ఏఈలు అంటే మారేడులోని ఎలా ఉంటాయి అంటే ట్రైఫోలియేట్ పామెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి, అంటే త్రిదళ హస్తాకార సంయుక్త పత్రాలు ఉంటాయి. సిట్రస్లోని యూనిఫోలియేట్ లీవ్స్ ఉంటాయి. ఇది సిట్రస్ అనమాట, అంటే నిమ్మ. దీంట్లో ఏంటంటే ఏకదళయుత హస్తాకార సంయుక్త పత్రం అంటాం. ఎందుకంటే ఇది పత్రదళం కింద జాయింట్ ఉంది చూడండి, ఈరోజు జాయింట్ లాగా వచ్చింది. ఈ పత్రదళం కింద జాయింట్ లాగా వచ్చింది చూడండి. పత్రం ఉన్నదానికి రెక్క లాంటి నిర్మాణం ఉందన్నమాట. అందువల్ల ఇలాంటి పత్రాలను ఏమంటామంటే యూనిఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్ అంటాం, ఏకదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు. ఈ పత్రాలు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఎందుకంటే పత్రాలలో లైసోజినస్ క్యావిటీస్ ఉంటాయి, అంటే లయజాత కుహరాలు ఈ పత్రాలలో ఉంటాయి. ఈ లయజాత కుహరాలలో, అంటే ఈ లైసోజినస్ క్యావిటీస్లో సుగంధ తైలాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ పత్రాల నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు శాఖీయ లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు పుష్ప లక్షణాలు. ముందుగా ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసం. ఈ రూటేసి కుటుంబంలోని పుష్ప విన్యాసం యాక్సిలరీ ఆర్ టెర్మినల్, అంటే గ్రీవస్థంగానే ఉండొచ్చు, శిఖరస్థంగానే ఉండొచ్చు. అంటే పత్రాలు గ్రీవాల్లోనన్నా పుష్ప విన్యాసం ఏర్పడవచ్చు, లేదంటే శాఖల కొన్న భాగంలో అయినా పుష్ప విన్యాసం ఏర్పడవచ్చు. సాధారణంగా పుష్ప విన్యాసం ఏంటంటే సైమస్ అంటే నిశ్చిత పుష్ప విన్యాసం. కామన్లీ డైకేసియల్ సైమ్, అంటే ఈ కుటుంబంలోని మొక్కల్లోని ఎక్కువగా ఎలా ఉంటుందంటే డైకేసియల్ సైమ్, అంటే
ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. మొర్రియాలోని ఏంటంటే రాసిమోస్. రాసిమోస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం. సైమోస్ అంటే నిశ్చిత పుష్ప విన్యాసం. రాసిమోస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. అలాగే లైమోనియాలోని, లైమోనియా అంటే వెలగ, దీంట్లోని కాలిఫ్లోరియా అనేది ఉంటుంది. కాలిఫ్లోరియా అంటే ఏంటి? ప్రకాండ పుష్పోత్పత్తి అంటాం. అంటే ముదిరిన కాండం మీద పుష్పాలు ఏర్పడతాయి, దాన్ని కాలిఫ్లోరియా అంటాం. తర్వాత ఫ్లవర్, పుష్పం. పుష్పం యొక్క లక్షణాలు ఏంటంటే బ్రాక్టియేట్ అంటే పుష్ప పుచ్చం ఉంటుంది, పుచ్చ సహితం. బ్రాక్టియోలేట్ అంటే లఘుపుచ్చ సహితం. చాలా వరకు లఘుపుచ్చం ఉంటుంది, చాలా వరకు మొక్కల్లోనే. కొన్ని మొక్కల్లో ఉండదు, ఈ బ్రాక్టియోలేట్ కండిషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పెడిసిల్లేట్. పెడిసిల్లేట్ అంటే వృంత సహితం, అంటే పుష్పానికి వృంతం ఉంటుంది, కాడ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో పెడిసిల్ అంటాం, తెలుగులో పుష్పవృంతం అంటాం. అది ఉంటుంది వృంత సహితం, పెడిసిల్లేట్. అలాగే కంప్లీట్ అంటే సంపూర్ణం. ఇన్ని పుష్పాన్ని సంపూర్ణం అని ఎప్పుడు అంటాం? పుష్పంలోని రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం, ఈ 4 భాగాలు ఉంటే అలాంటి పుష్పాన్ని సంపూర్ణం అంటాం, కంప్లీట్ ఫ్లవర్ అంటాం. కాబట్టి రూటేసి కుటుంబంలో ఉన్న పుష్పాలలో అన్ని పుష్పాల్లో కూడా రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం ఉంటాయి. క్యాలిక్స్, కరుల్లా, యాండ్రిసియం, గైనీషియం ఈ 4 భాగాలు ఉంటాయి. కాబట్టి పుష్పాన్ని కంప్లీట్ లేదా సంపూర్ణమని అంటాం. తర్వాత పుష్పాలు బైసెక్సువల్ అంటే ద్విలింగకం. అంటే అర్థం ఏంటి? ఒకే పుష్పంలోని కేసరావళి కూడా ఉంటుంది, అండకోశం కూడా ఉంటుంది. సేమ్ ఫ్లవర్ హ్యాస్ యాండ్రిసియం అండ్ గైనీషియం, 2 ఉంటే దాన్ని బైసెక్సువల్ అంటాం. కొన్ని వేరే కుటుంబాల్లో ఉన్న మొక్కల్లో యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఉదాహరణకి కుకుర్బిటేసి కుటుంబంలోని ఈ గుమ్మడి, కాకర ఇలాంటి వాటిలోని మొక్కలోనేంటి స్త్రీ పుష్పాలు వేరే ఉంటాయి, పురుష పుష్పాలు వేరే ఉంటాయి. ఒక పుష్పంలోని కేసరాలు ఉంటే అండకోశం ఉండదు, దాన్ని పురుష పుష్పం అంటారు. కొన్ని పుష్పాల్లోని అండకోశం ఉంటుంది కానీ కేసరాలు ఉండవు, దాన్ని స్త్రీ పుష్పం అంటాం. సో అలాగంటే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. కానీ ఈ కుటుంబంలో, రూటేసి కుటుంబంలో మాత్రం పుష్పాలు ద్విలింగికం అన్నమాట, అంటే బైసెక్షువల్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని జాతులు ఈ రూటేసీలోని ఏకలింగ పుష్పాలు కలిగి ఉన్నాయి. టొడ్డాలియాలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి, యుబోడియాలో కూడా ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఇది సాధారణంగా ఏంటంటే బైసెక్షువల్ ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి. నెక్స్ట్ యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుతం, అంటే పుష్పాన్ని ఎటు నుంచి అయినా సరే మనం 2 సంభాగాలుగా కట్ చేయొచ్చు అన్నమాట. అంటే అన్ని ఆకర్షణ పత్రాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హైపోగైనస్. హైపోగైనస్ అంటే అండకోశాధిష్ఠితం. అంటే ఏ పుష్పాల్లో అయితే సుపీరియర్ ఓవరీ ఉంటుందో, ఊర్ధ్వాన్వేషి ఉంటుందో అలాంటి పుష్పాలని హైపోగైనస్ అంటాం. అండకోశాధిష్ఠిత పుష్పం అర్థం. నెక్స్ట్ పుష్పాలు పెంటామియరస్ అంటే పంచభాగయుతం. పంచభాగయుతం లేదా పెంటామియరస్ అంటే అర్థం ఏంటి? పుష్పంలోని 5 రక్షక పత్రాలు, 5 ఆకర్షణ పత్రాలు, 5 కేసరాలు, 5 ఫలదళాలు, అలాగా 5 లేదా 10, 15 అలా ఉంటే దాన్ని పంచభాగయుతం అంటాం. నెక్స్ట్ ఏంటంటే సైక్లిక్ అంటే చక్రీయం.
అంటే పుష్పంలో భాగాలు వలయాలుగా ఉంటాయి అన్నమాట. రక్షక పత్రాలు ఒక వలయంలో ఉంటాయి, ఆకర్షణ పత్రాలు ఒక వలయంలో ఉంటాయి, ఈ కేసరాలు ఒక 2 వలయాల్లో ఉంటాయి. ఇలాగ వలయాలుగా ఉంటాయని సైక్లిక్ అంటాం లేదా చక్రీయం అంటాం. ఇవి పుష్పం యొక్క లక్షణాలు. ఇప్పుడు పుష్పంలోని మళ్ళీ ఒక్కొక్క భాగం యొక్క లక్షణాలు చూద్దాం. అంటే రక్షక పత్రాల లక్షణాలు ఏంటి, ఆకర్షణ పత్రాలు ఎలా ఉన్నాయి, కేసరావులు ఎలా ఉన్నాయి, ఆంధ్రకోశం ఎలా ఉంది, క్యాలెక్స్, కరుల్లో, ఎండ్రిక్స్, గైనీషియం యొక్క లక్షణాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యాలెక్స్ అంటే రక్షక పత్రావళి. ఈ రూటేసి కుటుంబంలోని సాధారణంగా 5 రక్షక పత్రాలు ఉంటాయి. అరుదుగా 4 లేదా 3 కూడా ఉండే మొక్కలు ఉన్నాయనుకోండి. సాధారణంగా మాత్రం 5 రక్షక పత్రాలు ఉంటాయి. ఈ రక్షక పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి, అంటే పాలిసెఫాలస్ అన్నమాట. అలాగే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గ్లాండ్ డాటెడ్ అంటే గ్రంథియుతంగా ఉంటాయి. వాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ అంటే పుష్పరచన కవాటయుతమైన పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన ఉంటుంది. నెక్స్ట్ కరుల్లా అంటే ఆకర్షణ పత్రాలు. ఆకర్షణ పత్రాలు సాధారణంగా 5 ఉంటాయి, లేదా కొన్నిసార్లు 4 లేదా 3 కూడా ఉంటాయి అన్నమాట. జాంతజైలంలో 4 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ప్రొఫెషియాలో 3 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. సాధారణంగా ఏంటంటే 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలు సాధారణంగా విడివిడిగా ఉంటాయి, అంటే పాలిపెటాలస్ అంటే అసంయుక్తమైన అర్థం. కొన్ని మొక్కలు సంయుక్తంగా ఉంటాయి. ఉదాహరణ కొరియా అనే మొక్కలని సంయుక్తంగా గంటాకారంలో ఉంటాయి, కాంపాన్యులర్గా ఉంటాయి. సాధారణంగా ఈ ఆకర్షణ పత్రాలు సువాసన కలిగి ఉంటాయి అన్నమాట. వీటిలో తైల గ్రంథులు ఉంటాయి కాబట్టి. అలాగే వెల్వెట్ ఆర్ ఇంబ్రిగేట్ ఎయిస్టివేషన్ అంటే పుష్పరచన కవాటైతే పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన ఉంటుంది. సాధారణంగా పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి, కొన్నిసార్లు పసుపు రంగులో ఉంటాయి, కొన్నిసార్లు లేత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. తర్వాత యాండ్రేషియం అంటే కేసరావళి. కేసరాల సంఖ్య సాధారణంగా 8 నుంచి 10 ఉంటుంది. ఈ కేసరాలు 2 హోల్స్లో అంటే 2 వలయాల్లో ఉంటాయి. అంటే 10 కేసరాలు ఉన్నాయనుకోండి, ఒక 5 కేసరాలు ఒక వలయంలో ఉంటాయి, ఇంకో 5 కేసరాలు ఇంకొక వలయంలో ఉంటాయి అన్నమాట. ఐగిల్లోని అంటే మారేడులోని 60 కేసరాలు ఉంటాయి. సాధారణంగా ఈ రూటెక్స్ కుటుంబంలోని కేసరాలు ఆబ్డిప్లోస్టెమానస్ పద్ధతిలో అమలు ఉంటాయి. ఏంటి ఆబ్డిప్లోస్టెమానస్ అంటే కేసరాలు 2 వలయాల్లో ఉండి వెలుపలి వలయంలోని కేసరాలు ఆకర్షణ పత్రాలకి అభిముఖంగాను, లోపలి వలయంలోని కేసరాలు ఆకర్షణ పత్రాలకి ఏకాంతరంగాను అమరుంటే దాన్ని ఆబ్డిప్లోస్టెమానస్ కండిషన్ అంటారు అన్నమాట. కేసరాలు 2 వలయాల్లో అమరుంటాయి. ఈ వెలుపలి ఉండే కేసరాలేమో ఆకర్షణ పత్రాలకి అభిముఖంగా ఉంటాయి, అంటే ఆకర్షణ పత్రాలకి ఎదురుగా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. లోపలి వెళ్ళి ఉండే కేసరాలేమో వాటికి ఏకాంతరంగా ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని ఆబ్డిప్లోస్టెమానస్ కండిషన్ అంటారు అన్నమాట. అంటే స్టామెన్స్ ఆర్ arranged in 2 holes. The stamens in the outer hole are opposite the petals. And the stamens in the inner hole are alternate to the petals. This condition is called ఆబ్డిప్లోస్టెమానస్ కండిషన్. తర్వాత ఈ పరాగకోశాలు అంటే యాంథర్స్
బైథీకస్ అంటే ద్వికక్షికం, అలాగే ఇంట్రోస్ అంటే అంతర్ముఖం, అలాగే బేసిఫిక్స్ అంటే పీఠ సంయోజితం. ఇది ఎండ్రసిమ్ యొక్క లక్షణాలు, కేసరావుల యొక్క లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ అండకోశం యొక్క లక్షణాలు చూద్దాం. అండకోశం లేదా గైనిషియం. అండకోశంలోని రెండు లేదా అనేక ఫలదళాలు ఉంటాయి. రెండు నుంచి అనేక ఫలదళాలు ఉంటాయి అన్నమాట. బైకార్పెల్లరీ టు మల్టీకార్పెల్లరీ కండిషన్ ఉంటుంది. తర్వాత సింకార్పస్. సింకార్పస్ అంటే సంయుక్తం, అంటే ఫలదళాలు ఒకదానికొకటి సంయుక్తంగా ఉంటాయి. నెక్స్ట్ లాక్యూల్స్ ఈక్వల్ టు కార్పెల్స్ అంటే ఓవరీలో అండాశయంలో ఉన్నటువంటి బిలాల సంఖ్య ఫలదాల సంఖ్యకి సమానంగా ఉంటుంది. 2 ఫలదాలు ఉంటే 2 బిలాలు ఉంటాయి, 4 ఫలదాలు ఉంటే 4 బిలాలు ఉంటాయి, 5 ఫలదాలు ఉంటే 5 బిలాలు ఉంటాయి, అలాగనమాట. ఎన్ని కార్పెల్స్ ఉంటే అన్ని లోక్యూల్స్ ఉంటాయి. ది నెంబర్ ఆఫ్ లోక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కార్పెల్స్ అన్నమాట. నెక్స్ట్ విత్తనాలు యాక్సైల్ ప్లాసెంటేషన్ అంటే స్తంభాండన్యాసం మీద అమలు ఉంటాయి. ప్లాసెంటేషన్ అంటే అండాశయంలో అండాలు అమరుండే విధానం. ఈ యూరిటేసిక్ క్రమం ఎలా ఉంటుంది? సాధారణంగా స్తంభాండన్యాసం ఉంటుంది, యాక్సైల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. ఇంకా సుపీరియర్ ఓవరీ అంటే ఊర్ధ్వ అండాశయం ఉంటుంది. అయితే మనం యాక్సైల్ ప్లాసెంటేషన్ అని చెప్పుకున్నాం కదా, కొన్ని మొక్కల్లో యాక్సైల్ ప్లాసెంటేషన్ ఉండదు. ఏముంటుంది? పైరేటల్ ప్లాసెంటేషన్ ఉంటుంది అనమాట. అంటే ఈ మొక్కలని యూనిలోక్యులర్ ఓవరీ ఉంటుంది, ఏకబెలయుతమైనటువంటి అండాశయం ఉంటుంది. అంటే అండాశయంలో ఫలదాలలో 2, 3, 4 ఎన్ని ఉన్నా సరే లోపల మాత్రం ఒకే గేజ్ ఉంటుంది, ఒకే బీలం ఉంటుంది. అలాంటప్పుడు యాక్సైల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. యూనిలోక్యులర్ ఓవరీలో అంటే ఏకబెలయుతమైనటువంటి అండాశయంలో పైరేటల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. అంటే కుడ్య అండన్యాసం ఉంటుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏగిల్, ఇది లైమోనియా, ఇది మారేడు, ఇది వెలగ. నెక్స్ట్ ఫ్రూట్. ఈ రూటేసి కుటుంబంలోని ఫ్రూట్ ఏంటంటే ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని హెస్పెరిడియం అన్నాం. నిమ్మ, బత్తాయి, నారింజ ఈ పళ్ళు ఎలా ఉంటాయి? అన్ని ఒక దీంట్లో ఉంటాయి కదా, వాటిని హెస్పెరిడియం ఫలం అంటాం. తర్వాత సీడ్స్ ఆర్ ఎండోస్పెర్మిక్ అంటే విత్తనాలు అంకురక్షతయుతంగా ఉంటాయి. విత్తనాల్లోని అంకురక్షతం ఉంటుంది. ఇవి ఈ కుటుంబం యొక్క లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత చూద్దాం. యూస్ఫుల్ ప్లాంట్స్ ఏమున్నాయి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏముందని చూద్దాం. కొన్ని ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్కలు చూద్దాం. సో ఒకటి ఏంటంటే సిట్రస్ ఆరాంథియం. సిట్రస్ ఆరాంథియం అంటే ఆరెంజ్, నారింజ, పుల్లగా ఉంటుంది కదా ఆ నారింజ. సిట్రస్ ఆరాంటిఫోలియా. సిట్రస్ ఆరాంటిఫోలియా అంటే ఏంటంటే నిమ్మకాయ. నెక్స్ట్ సిట్రస్ లిమెట్టా, ఇదేంటంటే బత్తాయి. నెక్స్ట్ సిట్రస్ రెటిక్యులేటా. సిట్రస్ రెటిక్యులేటా అంటే కమల పండు. మరొక మొక్క ఏగిల్ మార్మిలస్, ఇదేంటంటే మారేడు. మారేడు అనేది శివుడికి చాలా ప్రీతికరమైనది భావిస్తారు. ఈ మారేడు పత్రాలతోని శివుడికి పూజ చేస్తారనమాట. బెల్వ పత్రాలు అంటారు అన్నమాట. సాధారణ శివాలయాల్లోని ఈ మారేడు చెట్టు పెంచుతూ ఉంటారు. ఈ మారేడు కాయలు కాస్తుంది. నెక్స్ట్ లైమోనియా ఎసిడిసిమా.
లైమోనియా ఎస్పిసిమా అంటే దీన్ని ఫెరోనియా ఎలిఫెంటమ్ అని కూడా అంటారు. ఇది వెలగ, ఎలిఫెంట్ యాపిల్ అంటారు, వెలక్కాయ. ఏనుగులకి చాలా ఇష్టం అంటారు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉపయోగకరమైన మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే రూటా గ్రావ్యులెన్స్. అంటే అసలు ఈ కుటుంబానికి రూటేసి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రూటా అనే మొక్క వల్ల వచ్చిందన్నమాట. ఈ రూటాని తెలుగులోని సదాపాకు అంటారు. సదాపాకు. దీని నుంచి రూ అనేటటువంటి ఒక సుగంధ తైలం వస్తుందన్నమాట. మొక్కల పత్రాల నుంచి ఒక సుగంధ తైలం తయారు చేస్తారు. అలాగే క్లోరోజైడన్ చీటెనియా అనే ఒక మొక్క ఉంది. ఈ వృక్షాన్ని శాటిన్ వుడ్ అంటారు. దీని నుంచి ఫర్నిచర్ తయారు చేస్తారు అన్నమాట. ఫర్నిచర్ తయారీలో ఈ కలపను ఉపయోగిస్తారు. అలాగే మొరియా ఎక్సోటికా అనే మొక్క ఉంది. దీని తెలుగులో పువ్వేలగా అంటాం. దీంట్లో తెల్లటి పూలు వస్తాయి అన్నమాట. పూల కోసం ఈ మొక్కని అందం కోసం, అలంకరణ కోసం పెంచుతారు. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్, అంటే అలంకరణ మొక్క. అలాగే మొరియా కొనిగి. మొరియా కొనిగి ఏంటంటే కరివేపాకు కూరలు వేస్తారు. ఈ కరివేపాకులో ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి లక్షణాలు ఉన్నాయి. నెక్స్ట్ సిట్రస్ మెడికా. సిట్రస్ మెడికా అంటే దీన్ని మాది ఫలం అంటారు. దీనికి కూడా ఔషధ లక్షణాలు ఉన్నాయి సిట్రస్ మెడికాకి. ఇప్పుడు కొన్ని మొక్కల ఒక బొమ్మలు చూద్దాం. ఇది సిట్రస్ ఆరాంటియం అంటే నారింజ, పుల్లగా ఉండే నారింజ. నెక్స్ట్ ఇది సిట్రస్ లిమెట్టా. ఇది బత్తాయి. సిట్రస్ లిమెట్టా అంటే బత్తాయి అన్నమాట. స్వీట్ ఆరెంజ్ అంటే. నెక్స్ట్ ఇది సిట్రస్ రెటిక్యులేటా, కమల పండు. ఇది నిమ్మ, సిట్రస్ ఆరాంటిఫోలియా. ఈ నిమ్మ జాతి పళ్ళల్లో నిమ్మ కానీ అయితే నారింజ కానీ బత్తాయి కానీ కమల పండు కానీ వీటిలోని విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సిట్రస్ మెడికా, మాది ఫలం అంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా ఉపయోగిస్తారు. అజీర్తిని నివారిస్తుంది. ఇది మాది ఫలం, సిట్రస్ మెడికా. ఔషధాల్లో ఉపయోగపడేటటువంటి మొక్క అన్నమాట. అలాగే ఇది ఏగిల్ మార్మెలోస్ అంటే బిల్వ, మారేడు. నేరేడు కాదు, మారేడు. సో ఈ బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తారని చెప్పాను కదా. ఈ మారేడు కాయలు ఇలా ఉంటాయి. ఇది కూడా ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అన్నమాట. ఇది ఎలిఫెంట్ యాపిల్, వెలగపండు. ఏనుగులకి ఇష్టమైనటువంటి వెలగపండు అనమాట. ఫెరోనియా ఎలిఫెంటమ్ అంటారు. లేదంటే లైమోనియా ఎసిడిసిమా. దీంట్లోని కంపాండన్యాసం కాకుండాను కుడ్డి అండన్యాసం ఉంటుంది. అంటే యాక్సియల్ ప్రెసెంటేషన్ కాకుండా సరైటల్ ప్రెసెంటేషన్ ఉంటుంది అన్నమాట. ఇది మొరయా ప్యానికులేటా. దీన్ని పువ్వేలగా అంటారు. తెల్లటి పూలు పూస్తుంది. దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా అంటే అలంకరణ మొక్కగా పెంచుకుంటారు. మొరయా ప్యానికులేటా. ఇది కరివేపాకు, మొరయా కొనిగి. కరివేపాకు ఈ మొక్క పత్రాలని కూరలో వేసుకుంటారు. సువాసన కలిగి ఉంటాయి.
ఇది రూటా గ్రేవ్యులెన్స్ సదాపాకు అంటారు. ఈ మొక్క పత్రాల నుంచి సుగంధ ద్రవ్యాన్ని తయారు చేస్తారు అన్నమాట. ఈ రూటా అనే మొక్క వల్లే ఈ కుటుంబానికి రూటేసి అనే పేరు వచ్చింది. ఇది నారింజ మొక్క. ఈ పత్రాలు అనమాట. ఈ పత్రాలకి జాయింట్ ఉంది, అందుకనే ఇది పత్రదళం. పత్రాలు ఉండటానికి ఒక జాయింట్ లాగా, ఒక రెక్కలాగా వచ్చింది అనమాట. ఇలాంటి జాయింట్ ఉంటుంది కాబట్టి దీన్ని యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అంటారు. ఏకదళయుత హస్తకార సంయుక్త పత్రం అంటారు. ఇదేంటంటే పుష్పం నిలువు కోత. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు మధ్యలో అండకోశం. ఇవి కేసరాలు. ఈ నారింజలోని కేసరాలు బహుబంధకంగా ఉంటాయి. పాలియాడెల్ఫస్ అన్నమాట. అంటే ఇవి గుంపులుగా ఉంటాయి అన్నమాట. అతుకొని బహుబంధక కేసరాలు, పాలియాడెల్ఫస్ కండిషన్ అన్నమాట. కొన్ని కేసరాలు కలిసి ఒక జట్టుగా అతుకొని ఉన్నాయి, మళ్ళీ కొన్ని కేసరాలు ఇంకొక అతుకొని ఉన్నాయి, మళ్ళీ కొన్ని కేసరాలు ఇంకొక జట్టుగా అతుకొని ఉన్నాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇది అండాశయం అడ్డుకోత, సంబాండిన్యాసం, అనేక బిలాలు ఉన్నాయి. ఇది అండకోశం, కింద అండాశయం, పైన కీలకం. ఇది పుష్ప చక్రం. 5 రక్షక పత్రాలు, 5 ఆకర్షణ పత్రాలు అసమర్థంగా ఉన్నాయి. ఇవి కేసరాలు బహుబంధకంగా ఉన్నాయి. ఇది అండాశయం,